ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనం జనరల్గా క్రెడిట్ కార్డ్కి అప్లై చేసుకోవాలి అనుకునే కనుక తప్పకుండా మనము జాయినింగ్ ఫీజు అయితే కట్టాలి. సో మినిమం వీళ్ళు ఒక 500 రూపీస్ దగ్గర ఛార్జ్ చేస్తారు. ఓకే, అలాగే మనము క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తాం కాబట్టి ఇయర్లీ వన్స్ అని చెప్పేసి యాన్యువల్ ఫీజ్ ఛార్జ్ చేస్తారు. సో మనం జాయినింగ్ ఫీజు అయితే కట్టాలి, అలాగే మనము యాన్యువల్ ఫీజ్ కట్టాలన్నమాట. కాకపోతే నేను ఇప్పుడు చెప్పబోయే ఈ క్రెడిట్ కార్డ్కి అయితే కనుక మనకు ఎటువంటి జాయినింగ్ ఫీజ్ అయితే లేదు, ఎటువంటి యాన్యువల్ ఫీజ్ మనకు లేదనమాట. మనం ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? సో ఎవరికైతే క్రెడిట్ కార్డ్ కావాలో మీరు వెంటనే ఈ వీడియోని పూర్తిగా చూసి అప్లై చేసుకోండి. సో మీకు అప్లికేషన్ ప్రాసెస్తో పాటు ఆ లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తానన్నమాట. ఓకేనా? సో మన ఛానల్ ఏంటంటే కనుక పర్సనల్ ఫైనాన్స్ గురించి, లైక్ క్రెడిట్ కార్డ్ గురించి కావచ్చు, లేకపోతే డెబిట్ కార్డ్ గురించి, ఆ తర్వాత బ్యాంక్ అకౌంట్స్ గురించి, తర్వాత లైక్ పర్సనల్ లోన్స్ గురించి, బిజినెస్ లోన్స్ గురించి, ఈ విధంగా మనము మన ఛానల్లో ఎప్పటికప్పుడు వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంటాం. ఓకేనా? సో కాబట్టి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ద్వారా సబ్స్క్రైబ్ చేయండి. సో నేను మీకు చెప్పాను కదా, మనము ఫ్రీగా క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి. అంటే మనకు జాయినింగ్ ఫీజు అయితే లేదు, అలాగే మనకు యాన్యువల్ ఫీజు కూడా లేదనమాట. సో ఆ క్రెడిట్ కార్డ్ ఏంటి అంటే HSBC వీసా ప్లాటినం క్రెడిట్ కార్డ్ అనమాట. సో HSBC వీసా ప్లాటినం క్రెడిట్ కార్డ్ వాళ్ళు మనకు ఎటువంటి జాయినింగ్ ఫీజు లేకుండా, మనకు యాన్యువల్ ఫీజు లేకుండా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, సో ఏంటంటే మనకు ఈ క్రెడిట్ కార్డ్ కింద మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే చూస్తే కనుక లైక్ మనకు క్యాష్ బ్యాక్స్ ఉంటుందన్నమాట, అలాగే మనకు రివార్డ్స్ ఉంటాయి, తర్వాత వెల్కమ్ గిఫ్ట్స్ అయితే ఉంటుంది, తర్వాత ట్రావెల్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఈ విధంగా మనము రకరకాల బెనిఫిట్స్ అయితే పొందొచ్చు అనమాట. సో మెయిన్ బెనిఫిట్స్ మనం చూస్తే కనుక మనకు జాయినింగ్ ఫీజు లేదు, యాన్యువల్ ఫీజు లేదు, అలాగే అమెజాన్ సంబంధించి మనకు గిఫ్ట్ వోచర్ ఒక 500 రూపీస్ సంబంధించిన గిఫ్ట్ వోచర్ కూడా మనకు వస్తుంది అనమాట. తర్వాత ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ కూడా ఉంటుందన్నమాట. సో ఇది మనం కంప్లీట్గా ఆన్లైన్ ప్రైసెస్ మనం అప్లై చేసుకోవచ్చు. సో మినిమం డాక్యుమెంటేషన్ అయితే మీకు ఉంటుందన్నమాట. సో ఎవరికైతే ఈ క్రెడిట్ కార్డు కావాలో మీరు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంటుందన్నమాట. సో ఆ టెలిగ్రామ్ ఛానల్ మీరు జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే కనుక మీకు నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ HSBC క్రెడిట్ కార్డ్ సంబంధించిన లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడే మీకు ఒక అంటే ఈ క్రెడిట్ కార్డ్కి ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి ఒక ప్రాసెస్ సంబంధించిన వీడియో కూడా ఉంటుంది అనమాట. సో వీడియో ఉంటుంది, అప్లికేషన్ లింక్ ఉంటుంది. సో మీరు వీడియో చూసుకొని అప్లికేషన్ లింక్ తీసుకొని అప్లై చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ.